హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈబీసీ జాతీయ అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? మంచిగున్నాం మానస గారు. మీరెలా ఉండరు? బాగున్నాను సార్ ఆ! నేను. సార్ ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చిందో అది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్ మీరు? అమ్మ చూడు, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు, అది అభివృద్ధి గాని, సంక్షేమం గాని, ఏ పథకమైనా గాని బహుళార్థక ప్రయోజనాలు ఉండాలి. అంటే లబ్ధి పొందిన వ్యక్తులు దాని మీద సంతోషంగా ఉండాలి. తర్వాత ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల మాకు మేలు జరిగిందని భావించాలి. కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏందంటున్నా అంటే, నేను అనుచితమే అంటున్నా. అనుచితం అంటే అవసరం లేదని చెప్తున్నా నేను. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమ్మా, ఇప్పుడు ఉచిత బస్సు వల్ల మహిళలకు ఉచితంగా ప్రయాణం అనేది ఒక గొప్ప సౌకర్యంగా భావించడానికి వీల్లేదు. అవును. ఎందుకు అంటే, ఉచితంగా ఇచ్చినంత మాత్రం సౌకర్యం ఎట్లయితది? కాదు అవును. గదా! అవును. ఉచితంగా ఎవరికియ్యాలే? ఎవరికైతే అవసరమో వాళ్ళకియ్యాలే. హ్మ్. ఒక వితంతువులకు ఇచ్చిరనుకోండి, ఓకే. అంటే వాళ్ళకు ఆ కెపాసిటీ లేదు గాబట్టి, ఆర్థిక స్తోమత లేదు గాబట్టి ఉచితంగా ఇచ్చిండ్రు. వికలాంగులకు ఇచ్చిరనుకోండి, అది మంచిదే. అట్లే వయోవృద్ధులకు ఇచ్చిరనుకోండి, అది మంచిదే. విద్యార్థులకు ఇచ్చిరనుకోండి, అది మంచిదే. కానీ మహిళలకు ఉచిత బస్సులంటే ఒక ₹1,00,000 ఉద్యోగం ఉండి, ఒక 2,00,000 ఉద్యోగం ఉండి, ఒక 5,00,000 ఉద్యోగం చేయగలిగి, ఒక 50,00,000 ఉద్యోగం చేయగలిగినోళ్ళు, అంటే అంటే సంవత్సరానికి 50,00,000 వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ₹50 టికెట్ కొనలేని స్థితిలో ఉండరు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే, ప్రభుత్వం నుండి గాని వాళ్ళకి అసౌకర్యం కలగకుండా కోరుకుంటారు. అంటే కూర్చోవడానికి సీట్ ఉండాలి. ఎక్కడైతే గమ్యానికి పోవాలనో గమ్యానికి పోవడానికి ప్రశాంతత ఉండాలి. ఆ! తర్వాత ఇతరులకు అసౌకర్యం కలగకుండా ఉండాలి. వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి. మరి ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఆ పరిస్థితి లేదే. అవును. అసలు ఎక్కడిది నెట్టుకుంటా, తోసుకుంటా చాలా ఒకరు మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక లిమిట్ లేకుండా ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు. వాస్తవం అమ్మా ఇది. ఒకరికొకరు తోసుకుంటా. హ్మ్. చూడండి, ఒక బస్సులో కెపాసిటీ 60 మందో, 50 మందో ఉన్నారనుకోండి. 70 మంది, 80 మంది, 90 మంది అంటే 100 మంది దాకా కూడా ఎక్కిస్తున్నారు. అవును. మొన్నగా చూసాం గదా సార్. ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలో జరిగిన ఆ! అది రోడ్ యాక్సిడెంట్. నాకక్కడి నుంచే మనసులో నాకనిపిచ్చిందమ్మా. నేను ఈ పథకం ప్రవేశపెట్టిన కాడ్నించి నేను ఆలోచిస్తున్నా, గమనిస్తున్నా. ఓకే. నేను గమనంలోకి తీసుకున్న తర్వాత, నేను పరిశీలించిన తర్వాత, ఈ ఉచిత బస్సు ఫ్రీ పథకం అనేది అనుచితం అనేది నేను భావించిన. తర్వాత ఇటీవల కాలంలో మొన్న జరిగినటువంటి సంఘటన, ఆ ఘోర ప్రమాదం ఏదైతుందో అది నన్ను కలచివేసిందమ్మా. ఓకే. ఎందుకు సంబంధం ఏంది అని అనంటే, నేనేమంటున్నంటే, డ్రైవర్ గూడా తన దృష్టిని కేంద్రీకరించి ప్రయాణంలో డ్రైవింగ్ చేయలేకపోతున్నాడు. అవును. ఎందుకు చేయలేకపోతుండంటే, ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం, హ్మ్. తోసుకోవడం, అవును. విపరీతమైనటువంటి అంటే జనంతోటి అతని యొక్క మైండ్ గూడా పనిచేయనటువంటి స్థితి అయింది. తర్వాత ఒక స్టేజ్‌లో ఆపాల్సిన బస్సు జనాలుంటారు. ఆపిన ఒక తప్పు, ఆపకపోతే అంటే ఆపితేనేమో వాళ్ళని ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటేనేమో ఆ బస్సులో పట్టరు. ఒకవేళ ఆపకపోతేనేమో అరే! ఎందుకు ఆపలేదు? అతని మైండే సందిగ్ధంలోకి వెళ్ళిపోతుంది. డ్రైవర్ గూడా ఒక ఆలోచన మొదలైతుంది. అరే! నేను ఆపలేకపోయాననే భావన ఉంటది. అయితే అవును. దీనివల్ల ఏమైతుందమ్మా అంటే, ఎక్కడ ఏ స్టేజ్‌కి పోయినా గూడా అనేక స్టేజ్‌లలో ఆపకుండానే వెళ్ళిపోతున్నారు హ్మ్. డ్రైవర్లు. అవును. తర్వాత ఎక్కేటప్పుడు గూడా ఒకరి మీద ఒకరు తోసుకోవడం, డ్రైవర్ దగ్గర గూడా జాగా లేకుండా అయిపోతుంది. అవును. అంటే డ్రైవర్ కేవలం స్టీరింగే పట్టుకుంటుండు. చుట్టూ జనాలే ఉంటుర్రు. అంటే తన మనసు, మానసిక స్థితి కరెక్ట్ లేదు. అంటే లేకుంటా అటువంటి సంకట పరిస్థితులు చుట్టూ తోడైతున్నాయి. అందుకే నేనేమంటున్నా అంటే, ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఏదైతుందో, ఇది ఉపయోగకరం గాదు. ఇది బహుళార్థక ప్రయోజనాలకు లేదని చెప్తున్నా. ఇంకొకటమ్మా, అవును. ఈ పథకం వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి గూడా చాలా ప్రాబ్లమ్ అయింది గదా అమ్మ సార్. ఇది గూడా మంచి ప్రశ్న. అయితే ఒక ఆటో వాళ్ళే గాదమ్మా. ఇది మన ఊబర్స్ తెలుసు కదా! టాక్సీ అవును. వెహికల్. హ్మ్. మీరు హైదరాబాద్‌లో నేను అనుకుంటున్నా హైదరాబాద్ వరకే మనం పరిమితం అవుదాం. అన్ని జిల్లాలల్ల, అన్ని మండలాలల్ల, అన్ని గ్రామాలల్ల ఆటోలొచ్చినాయి. అదేవిధంగా హైదరాబాద్‌లో గూడా ఆటోలున్నాయి. మనం హైదరాబాదే చర్చించుకుందాం. హైదరాబాద్‌ల
మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటున్నానంటే ఒక 3 లక్షల ఆటోలు ఉన్నాయి అనుకుంటున్నా. ఓకే. అదేవిధంగా ఊబర్స్ అంటారు కదా, ట్యాక్సీ బండ్లు, అవును. అవి కూడా నేను ఒక 4 లక్షల వరకు ఉన్నాయి అనుకుంటున్నా. సరే అవైతేంది ఇవైతేంది ఒక 5 లక్షలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. మినిమం తక్కువలో తక్కువ 5 లక్షలు ఉన్నాయి. అంటే ప్రత్యక్షంగా 5 లక్షల మంది ఏదైతే ఉన్నారో ఆటోలు కానీ ఊబర్లు కానీ వాళ్ళ జీవన ప్రమాణం మీద దెబ్బ పడ్డది. అంటే అవును. వాళ్ళు ఏదైతే బతుకు బండిలాగా తమ అవును. జీవితాలను ఈడ్చుకుంటూ వచ్చి అదే ఆటో ఒక జాబ్ లాగా అదే ఒక చేసుకుంటూ. వృత్తిలాగా అవును. అదే అదే ఒక జీవన ఆధారంలాగా పోతున్నటువంటి ఈ క్రమంలో మరి ఊబర్స్ అట్లే అయింది, ఆటో వాళ్ళ పరిస్థితి అయింది. అవును. అయితే ఇది మనం 5 లక్షలని మనం సగటుగా తక్కువ తక్కువ 5 లక్షలు అంటున్నాం, ఒక హైదరాబాద్కే పరిమితం అవుతాం. అవును. మరి తర్వాత వాళ్ళ మీద కుటుంబాలు కనీసం ప్రతి ఆటో కుటుంబం వాళ్ళకైనా ఊబర్ కుటుంబం వాళ్ళైనా ఒక 4 5 ఉంటారు. అంటే ఈ లెక్కన సుమారు 30 లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉంది. అంటే తను బ్రతుకుదెరువు కొరకు తన జీవన ప్రమాణం కొనసాగించడానికి తన మీద ఒక 4 5 ఉంటారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే 30 లక్షల కుటుంబాలు అంటే వాళ్ళ యొక్క జీవితం గడవడం కష్టమే కదా. తన మీద ఆధారపడ్డ కుటుంబం అంతా తల్లడిల్లుతున్నట్టే కదా. ప్రభుత్వం అదనంగా వాళ్ళకు అనేక వాగ్దానాలు చేసింది. నెలకు 12,500 ఇస్తామని రకరకాల వాగ్దానాలు చేసింది. మరి అవి అమలు చేయలేదు కదా. సరే అవి అమలు చేయలేకపోగా మరి వాళ్ళ జీవనోపాధి దెబ్బతీసింది కదా. అవును. ప్రత్యక్షంగా దెబ్బతీసింది, పరోక్షంగా దెబ్బతీసింది. అవును. అంటే నేను హైదరాబాద్ వరకే చర్చ చేస్తున్నా. 30 లక్షల మంది అంటే ఈ 30 లక్షల మంది నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి దూరమైన అంటున్నాను నేను. ఉమ్. అంటే ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ప్రభుత్వాలు వాళ్లకు ప్రయోజనం అందుతూ ఇతరులు ఆదరించే విధంగా ఉండాలి పథకాలు. కానీ ఇక్కడేమైంది అంటే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఉచిత బస్సు అనుభవిస్తున్నారో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇది అనవసరంగా పెట్టారు, ఇది ఇప్పుడు అనుచితమైన. మొన్న అంటే నిన్నగాక మొన్న జరిగిన యాక్సిడెంట్ కూడా ఎక్కువ మంది ఉండడం వల్లనే కాన్సంట్రేషన్ తప్పి ఇట్లా అయింది అని అంటున్నారు. అదొక కారణం అంటే అది వాస్తవమే. డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వాన్ని అనుకోవచ్చా, లేదంటే ఆ రోడ్డు పరిస్థితి అలా ఉంది అనుకోవచ్చా? చూడమ్మా, ఏదేమైనా కూడా ఇప్పుడు రోడ్డు పరిస్థితి అలా ఉన్నా కూడా ఈ మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే, అంటే డ్రైవర్ మీద ఆధారపడ్డటువంటి డ్రైవింగ్ కాబట్టి అవును. కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఉమ్. అంటే పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోతాయి, తన అవును. దృష్టి కేంద్రీకరించలేకపోయిందనేది నేను భావిస్తున్నా. అది అవును. కారణం కావచ్చు, కాకపోవచ్చు. అవును. ఏదేమైనా కూడా అది కూడా ఒక బలమైన కారణం అని నేను భావిస్తున్నా. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల హైదరాబాదులో 30 లక్షల మందికి ఇది ఇబ్బంది కలిగించేటువంటి పథకం అని అంటున్నాను నేను. అవును. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఆటో వాళ్ళు అయితేంది, ఊబర్స్ అయితేంది. అయితే అదేవిధంగా ప్రభుత్వానికి ఎంత నష్టం అమ్మా, నెలకు 350 కోట్లు, సుమారు 400 కోట్ల వరకు. అంటే సంవత్సరానికి 4,500 కోట్లు ఖర్చు దీని మీద, ఏది ఉచిత బస్సు వల్ల. ఈ 4,500 కోట్లతోటి ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు చేయొచ్చు. 4,500 తర్వాత మరి ఉచిత బస్సు అని పెట్టి మీరేమైనా బస్సులు పెంచిర్రా? ఒక 1000 బస్సులు పెంచారు. 1000 సుమారు 1000 నుంచి 1500 మధ్యలో పెంచారు. ఓకే. మరి ప్రతి సంవత్సరం కూడా బస్సులు కొన్ని ఖరాబ్ అయినవి ఉంటాయి కదమ్మా, అవును. వాటిని రీప్లేస్ చేయాలి కదా. అవును. వాటి సర్వీస్ అయిపోయిన తర్వాత ఉమ్. అంటే నువ్వు ఉచిత బస్సులు పెట్టి ఆ ప్రజలకు సౌకర్యార్థం అన్ని బస్సులు పెంచగలిగినవా? పెంచలేకపోయినావు. తర్వాత ఇంకొకటి ఏందమ్మా అంటే ప్రతి స్టేజ్ మీద ఆపడానికి కూడా కుదురుతలేదు. ఎందుకంటే ఉచిత బస్ అనే వరకు అందరూ కిక్కిర్సిన వాళ్ళు ఎక్కుతున్నారు. ఉమ్. ఎక్కడం వల్ల అసలు కష్టమవుతుంది, అన్ని స్టేజ్లలో ఆపుతలేరు. తర్వాత సపోజ్ అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఇట్లాంటి ఇప్పుడు బెంగళూరు కర్నూలు బస్సు కూడా మొన్న రీసెంట్ గా జరిగింది. అది మరవక ముందే మళ్ళీ ఇప్పుడు అవునమ్మా. చేవెళ్ళ దాంట్లో జరిగింది. ఆ. అసలు అంటే ఈ నిర్లక్ష్యం ఎవరిది అనుకోవచ్చు? ప్రభుత్వాన్ని అనుకోవచ్చా, లేదంటే రవాణా శాఖ అధికారులు అంటే బస్సులు తనిఖీలు చేయకుండా, రోడ్ల పరిస్థితి చూడకుండా ఇవన్నీ ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రవాణా అధికారులు నిర్లక్ష్యమే,
వాళ్ళ మీద అజమాయిషీ, నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం కూడా ఉదాసీన వైఖరి ఉన్నట్టే చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రయాణికులనే వాళ్ళకు ఈ ఉచిత బస్సు వల్ల ఏమైందంటే ఎక్కడ కూడా ప్రయాణికులకు సౌకర్యం లేదు. సపోజ్ ఒక భార్య భర్తలు పోయిరమ్మా, భార్యకు ఉచితం, భర్తకు టికెట్ కావాలి. మరి భర్త ఎక్కడ కూర్చోవాలమ్మా? టికెట్ పెట్టి కొంటాడు అవును. కరెక్టే, కానీ ఎక్కడో నిలబడాలి. అవును. ఆ, తర్వాత నిలబడే దాంట్లో కూడా సరే అంత ఆడవాళ్ళు కిక్కిరిసిపోయిన తర్వాత ఆడవాళ్ళకు కూడా అసౌకర్యంగా ఉంటుంది, అవును. చాలా అసౌకర్యంగా ఉంటుంది. అట్లనే భార్యాభర్తలే కాదు, ఒక కుటుంబం ఒక 5 పోయిరు అనుకోండి, 5 పోతే వాళ్ళకు సీట్లు ఉండవు. తర్వాత పిల్లలు ఒక కాడ, భర్త ఒక కాడ, భార్య ఒక కాడ. అంటే ఈ పరిస్థితి ఏంది? అసలు ఏదైనా ప్రయాణం అనేది ప్రశాంతంగా సౌకర్యార్థంగా ఉండాలి. కానీ డబ్బులు పెట్టిన వ్యక్తులకు సౌకర్యం లేదు, ఉచితంగా పోయిన వాళ్ళకు సౌకర్యం లేదు. మరి అవును. దీంతో అసౌకర్యమే కదా. అవును. అంటే ఇది ప్రభుత్వానికి నష్టం కలిగించేది, ప్రజలకు మేలు కలిగించేది కాదు. ఇటువంటి పథకం అనుచితం అని అంటున్నాను నేను. ఓకే. ఇటువంటి పథకం ఇది అనుచితం. ప్రభుత్వం ఈ పథకం అంటే ఓట్ల రాజకీయాల కొరకు ప్రభుత్వాలు కొన్ని పథకాలు చేపడుతున్నది. సరే, దాన్ని మనం తప్పు పట్టలేము. కానీ ఆ పథకం వల్ల ప్రయోజనం ఉండాలమ్మా. ప్రయోజనం లేకుంటే ఏ పథకం ప్రవేశపెట్టినా మీరు చూడండి, నేను చెప్తున్నా, నేను ప్రభుత్వం దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది. సరే, వాళ్ళ దగ్గర మీడియా ఉంటుంది, వాళ్ళ దగ్గర వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుందిగా. వాళ్ళతోటి సర్వే చేయించుకొని ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఒక బస్సు ఎక్కి ఆ బస్సులో ఎక్కిన ప్రయాణికులను దిగేటప్పుడు ఇంటర్వ్యూ చేయమని చెప్పండి. సపోజు 60 మంది ఎక్కిరనుకో, అందులో 90% వ్యతిరేకిస్తారు. ఏ పథకాన్ని అయినా కానీ కనీసం 90% అనుకూలించాలి కదా. ఇది మంచి పథకం అనాలి కదా, అనుభవించిన వాళ్ళు, ఉచితంగా ప్రయాణం చేసిన వాళ్ళు. అవును. మరి నీవు ఏ పథకం పెట్టినవో ఆ పథకాన్ని అనుభవించిన వాళ్ళే ఇది ద్వేషించి ఇది వద్దన్నప్పుడు, ఇది అనుచితం అన్నప్పుడు ఈ పథకం ఎందుకు కొనసాగించాలి అంటున్నా. అవును. అంటే నేనేమంటున్నా అంటే ఎప్పుడైనా పాలకులు, అది ఇప్పుడు మీరు అన్నది ప్రభుత్వం దృష్టికి పోతేనే కదా సార్ వాళ్ళు చేసేది. నాకు కూడా అమ్మ, నేను ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత నేను గమనించిన తర్వాత నేను ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయాలనుకున్నా. ఓకే. నేను రాస్తా ఇప్పటికి కూడా దాన్ని. అయితే నేను ఎందుకు నాకు ఇటీవల కాలంలో 2-3 బస్సులు ఇన్సిడెంట్లు చూసిన తర్వాత, అంటే యాక్సిడెంట్లు చూసిన తర్వాత ఒకటి, రెండవది ఏంటంటే ప్రయాణికులు పడుతున్నటువంటి అవస్థలు చూసిన తర్వాత, మూడవది ప్రయాణం చేసేటువంటి అందులో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నేను ఒక ఉద్యమకారునిగా ఈ ఈ ఈ వ్యవస్థల ఎప్పుడు కూడా ఆటంకం కల్పించేయి, తర్వాత నిరుపయోగమైనటువంటి పథకాలు ఉండడానికి వీల్లేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు మాట్లాడితే ఓట్ల రాజకీయాలు చేస్తాయి. అవును. కానీ ఒక ఉద్యమకారునిగా నా అభిప్రాయం చెప్పాలి కదా, ఇది చెప్పాలి కదా. అందుకే నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది, మీ దగ్గర కావాల్సిన డిపార్ట్మెంటల్ నెట్వర్క్ ఉంది, మీకు కావాల్సినటువంటి మీడియా కూడా ఉంటుంది. మీరు మీకు అనుకూలించేటువంటి మీడియాను, ఒక రవీందర్ రెడ్డిగా నేను చెప్పట్లేదు, మీకు అనుకూలించేటువంటి వ్యక్తుల ద్వారా మీ ఇష్టం ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఏ బస్ అయినా ఎక్కిన తర్వాత దిగిన ప్రయాణికులను మీరు ఎంక్వైరీ చేస్తే 190 మంది వ్యతిరేకిస్తారు. మరి వ్యతిరేకించే పథకం అవసరమా అంటున్నా. అవును. అంటే ప్రతి ప్రమాదం తర్వాత ఇప్పుడు విమానాలు కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి, బస్సు ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రమాదాల తర్వాతనే అందరూ అంటే ఈయన ఒక అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏం కాదులే మనం తనిఖీ చేయడం ఎందుకు అని వాళ్ళ పని వాళ్ళు వస్తున్నారు. మొబైల్లో అందరూ దాదాపు పని కోసం వెళ్ళినా కూడా సెల్ ఫోన్స్లో ఎక్కువ ఉంటున్నారు. అంటే మనం ఏం చేద్దాము, ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళని సాల్వ్ చేద్దామని అనుకోకుండా
కాకుండా అవును. వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు పడిపోయి అంటే ఈ ఈ ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిజమే అమ్మా ఇది. మళ్ళీ ప్రమాదం తర్వాత గూడా చాలామంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏదైతే పరిహారం చెల్లించడం ఇట్లాంటివి జరుగుతున్నాయో, కానీ పరిహారం చెల్లిస్తున్నారు. కానీ అది చనిపోయిన వ్యక్తి మళ్ళీ రాడు గదా సార్! అంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటారు? అది సరిపోతుందంటారా? పరిహారం లేదమ్మా, సరిపోతుందంటారా? పరిహారం అనేది ప్రాణంతో వెలగట్టలేనిది. ఇప్పుడు జన్మ అనేది మానవుని జన్మ అత్యున్నతమైంది. అటువంటి జన్మ అంటే ఏదో తన కర్మ సిద్ధాంతం వల్ల ప్రతి మనిషి కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళిపోతాడు. కానీ ఈ ఈ యాక్సిడెంటల్ వల్ల అంటే నిర్లక్ష్యాల వల్ల. నిర్లక్ష్యాల వల్ల ఏదైతే నిర్లిప్తత వల్ల ఇటువంటి ప్రమాదాలు జరగడం చాలా దురదృష్టం అమ్మా. అవును. అందుకొరకు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటిది ఉంది. తర్వాత నియంత్రించాల్సినటువంటిది ఉంది. తగు ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఒక జీవితం అనేది చూడు, నిన్న ఎంత ఘోరమమ్మ, ముగ్గురు ఒకే ఇంటికి అవును. అమ్మాయిలు. అవును. ఆ? అవును. చాలా బాధ అనిపించింది. అవును. నాకు కూడా దుఃఖం వేసింది. అవును. నేను ఇవన్నీ చూసిన తర్వాతనే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఇది ప్రజలకు వెళ్ళిపోవాలి, ఇది తెలంగాణ ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవాలి. అవును. ఈ ఉచిత బస్ అనే దాని మీద ఈ ప్రభుత్వం ఏదో తమ గొప్ప కొరకు చాటుకున్నట్టు, మేమేదో దీనివల్ల మేము అందరికీ మహిళలకి, ఏ మహిళలకు సార్థకత అయిందమ్మా మీరు చెప్పండి. అంటే ఈరోజు ఒక టికెట్ పెట్టి కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నారా? వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుపరచాలనేది అది చూడమ్మా. అభివృద్ధికి ఏం చేయాలి అది చూడమ్మా. వాళ్ళకు ఉద్యోగం కల్పించు, ఉపాధి కల్పించు, వాళ్ళ పేయింగ్ కెపాసిటీని పెంచు, వాళ్ళను ప్రతి కుటుంబాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందడానికి దోహదమి. కానీ నేను ఉచితంగా బస్సు పెట్టి నువ్వు తిరిగిరా, ఏంది ఏం అర్థం ఉంది? అంటే దానికి బదులు ఉచిత బస్సు ప్రయాణానికి బదులు విద్య కానీ వైద్యం కానీ మంచిది. ఫ్రీగా ఉంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో మానేసి అందరూ ప్రైవేట్ స్కూల్కే పరిమితం అవుతున్నారు. అవును. ఎందుకంటే దీనిలో అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే మా కూతురు అవును. బాగుపడుతుంది అనేసి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి. అవును. ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే అది ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వానిదే కదా. అవును. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టేసి ఎవరినైతే టీచర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇంగ్లీష్లోనే టీచ్ చేసేటట్టు చేపిస్తే అంటే మన వ్యవస్థ మొత్తం మారిపోతుంది అని నా ఉద్దేశం సార్. మీ ఉద్దేశం కాదమ్మా, అందరి ఉద్దేశం. అందరి ఉద్దేశం. అవును. ఎందుకంటే మీరు చాలా చక్కటి మాట చెప్పారు. ఇప్పుడు అందరికీ విద్య అందినప్పుడు, అందరికీ ఉచితంగా వైద్యం అందినప్పుడు అంతకంటే అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు సంవత్సరానికి 4,500 కోట్లు ఉచిత బస్సే. ఉమ్, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది అంటే ఒక 10,000 కోట్లు సుమారు ఖర్చు పెట్టినట్టే కదా. అవును. ఆ? తర్వాత ఈ ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే వచ్చిన ఆదాయం పోయింది కదా. తర్వాత ఆదాయం పోయి నిరర్థకంగా అంటే ఏదైనా అభివృద్ధికి బదులు పురోగతిగా పోతున్నట్టు ఇది ఎట్లా అంటే ఏమంటారంటే మేము మహిళలకు ఇస్తే కొంతమంది ఓర్వలేకపోతురని ఇట్లా రకరకాల ప్రచారాలు చేసుకుంటారు. కానీ నేను ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచాలనే నేను మొట్టమొదటిసారిగా నా గలం ఇప్పాలనుకున్నా. ఇది చర్చ జరగాలి, ఇది ప్రజల ముందు ఉంచాలి, ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలనేది. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు గ్రామాలల్లో మంచిగా విద్యాలయాలు డెవలప్ చేస్తే ఎక్కడమ్మా మూత్రశాలలు ఉన్నాయమ్మా? ఏ పాఠశాలలు ఉన్నాయా? ఇప్పటికీ లేవు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళమ్మా స్వాతంత్రం వచ్చి. కానీ ప్రతి గ్రామంలో నువ్వు ప్రహరీ గోడలు పెట్టి, చుట్టూ కాంపౌండ్లు పెట్టి, మూత్రశాలలు ఇవన్నీ ఏర్పాటు చేసి, పాఠశాలలు మంచి వాతావరణంతో మంచి గ్రీనరీ ఇవన్నీ చేసి, అక్కడ మంచి టీచింగ్ ఫెసిలిటీస్ ఇచ్చి ఇట్లా చేస్తే ఈ 5,000 కోట్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మొత్తం విద్య కొరకు ఎంత విజ్ఞానం పెంచడానికి, విద్య ద్వారా విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం ద్వారా ఉపాధి వస్తుంది, ఉపాధి ద్వారా అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇంత ఇంటర్లింక్ అయిన దాన్ని వదిలిపెట్టి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయడం, ఆధారపడే వ్యక్తులుగా తయారు చేయడం ఈ ప్రభుత్వాలు కరెక్ట్ కాదంటున్నా. అండ్ మళ్ళీ ఒకటి సార్, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా కానీ లేదంటే స్కూల్లో పిల్లల్ని పంపించినప్పుడు కూడా అధికంగా అంటే చిన్న చిన్న వాటికి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అవును.
అట్లా గూడా ప్రాబ్లమే అవుతుంది. ఇప్పుడు ఒక పేదవాడు హాస్పిటల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఒచ్చి వెళ్ళాలి అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళు. నేను అందుకని ఇటీవల కాలంలో నేను 2, 3 ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగిందమ్మా. ఎవరు పోయినా అంటే అణగారిన వర్గాలు, దిగువ తరగతి, మధ్య తరగతి కుటుంబాలే. ఇది మరి ఈ ఎమ్మెల్యేల పిల్లలు, మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల పిల్లలు పోరు కదమ్మా. వాళ్ళకేమైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోతారా? లేకపోతే కార్పొరేట్ వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోరు, గవర్నమెంట్ హాస్పిటల్ పోరు. ఎంతసేపు ఉన్న వాళ్ళ కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం. కాబట్టి ఇది బాధపడేదంతా దిగువ మధ్య తరగతి. అంటే వాళ్ళ దృష్టి వీళ్ళ మీద లేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు మనం చెప్పాల్సింది ఏందంటే, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, రోడ్డు మీద పడుతున్నటువంటి ఆటో వాళ్ళకి గానీ, ఇటు టాక్సీ వాళ్ళకి గానీ, ఊబర్ వాళ్ళకి గానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, లేదు ప్రభుత్వం ఆదాయానికి ఇబ్బంది జరగకుండా ఉండాలన్నా, తర్వాత ప్రజలకు సౌకర్యార్థంగా ఉండాలన్నా గానీ, ఈ ఉచిత బస్సు అనుచితం అంటున్నా నేను. ఓకే. దీన్ని అవును. తీసేయాల్సిందే. అవును. నిర్విఘ్నంగా చెప్తున్నా. ఇంగా ఎవరికి అవసరం వాళ్ళకి జేయండి. ఇప్పుడు విద్యార్థులు ఉండ్రమ్మా. అవును. వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవాలి. వాళ్ళకి ఫ్రీగా ఇయ్యండి. స్వతంత్ర సమరయోధులు ఉండ్రు. వాళ్ళకి ఇయ్యండి. హ్మ్. వయోవృద్ధులు ఉండ్రు. వాళ్ళకి ఇయ్యండి. వితంతువులు ఉండ్రు. వాళ్ళకి ఇయ్యండి. కాబట్టి నేను మన టీవీ ఛానల్ ద్వారా నేను ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు దీన్ని ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ఇంకెవరో తప్పుపడతారని మీరు ఆలోచించడం కాదు. ప్రజల సంక్షేమం దృష్ట్యా, లబ్ధిదారుల ఆలోచన దృష్ట్యా. ఇప్పుడు లబ్ధిదారులు నిన్ను నాకు ఈ పథకం అవసరం, ఇది మంచిగుందని అనాలి కదమ్మా. ఆలోచన దృష్ట్యా మీరు దీన్ని ఒకసారి పునఃసమీక్షించుకొని ఈ పథకాన్ని తీసేయమని చెప్తున్నా. తీసేసి ఈ 5,000 కోట్లు, ఈ 4,500 కోట్లు, 5,000 కోట్లు వేరే విధంగా మీరు అన్నట్టు విద్యకు కానీ, వైద్యకు కానీ ఖర్చు పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అవును. అది నేను చెప్పదలుచుకున్నది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ కూడా ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఉచిత బస్సు అనేది అందరికీ వ్యతిరేకమే. అంటే మహిళలకే కాదు, ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అనంటే దానికి బదులు మనకు విద్య కానీ, లేదంటే వైద్యం కానీ అది ఉచితంగా ఇస్తే మన రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోని ఈ ఈ వీడియో ఎంత త్వరగా ప్రభుత్వానికి వెళ్తే అంత మంచిదని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.